నెల్లూరు జామియా మసీదుకు సంబంధించిన వక్ఫ్ బోర్డు స్థలం 13 ఎకరాల 30 సెంట్లు వక్ఫ్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ శుభ్రపరిచి చుట్టూ ప్రహారీ నిర్మించి జామియా మసీదుకు సహాయం చేస్తున్నారా లేక నగరంలో ప్రచారంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారా అర్థం కావడం లేదని ముస్లిం మైనారిటీ అధినేత వైఎస్ఆర్సీపీ మేధావుల సంఘం సభ్యులు సమీర్ ఖాన్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు సిద్దిక్, నగర అధ్యక్షుడు అబ్దుల్ మస్తాన్, మీరా మొహిద్దీన్, అలీం తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు వాస్తవ విషయాలను వక్ఫ్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తెలియజేయాలని, ముస్లిం భూమిని ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమిస్తామని అన్నారు. చూడండి అన్న, 1 ఎకరా 20 కోట్ల పైన ఉంటది. అంకనం అంటే 200 కోట్లు 260 కోట్లు అంతే. ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ లో రెసిడెన్షియల్ సంబంధించిందే ఉండాలి కానీ సోలార్ ప్లాంట్ పెడతాం, ఇంకో ప్లాంట్ పెడతాం, అంబానీని తీసుకొని వస్తాం, హెరిటేజ్ కంపెనీ పాల్ డైరీని తెస్తాం అంటే కుదరదు. అర్థమైందా? ఇది రాష్ట్ర మరియు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం, అస్సలాం అలైకుం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా సోదరులు సిద్దిక్ భాయ్ కానివ్వండి, మస్తాన్ భాయ్ కానివ్వండి, అదేవిధంగా మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నెల్లూరు జిల్లా మీరాం భాయ్ కానివ్వండి, ఇతరులు ఉన్నారు సోదరులందరూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రావడం కారణం ఏదో వచ్చాం మాట్లాడాం అనేది కాదు. గతంలో వక్ఫ్ బోర్డ్ స్థలాలు నెల్లూరులో అన్ని జిల్లాల్లో కలిపి నెల్లూరులోనే ఎక్కువగా 3 మసీదులకు ఉన్నాయి. అది ఫస్ట్ జామియా మసీద్, కలాన్ మసీద్, అబ్బాస్ అలీ ఖాన్ మసీద్. ఈ మసీద్కు స్థలాలు కొన్ని 100 కోట్లకి ఉన్నాయి. ఆ 100 కోట్లలో ముఖ్యంగా ఉండేది జామియా మసీద్ది. ఇక్కడ దాదాపు ఎకరా ఈ 13.3 ఎకర్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఎకరా అంటే కూడా దాదాపు 20 నుంచి 25 కోట్లు నడుస్తుంది. అంటే 13 కోట్లకి ఎంత అయింది అనేసి మీరే క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఈరోజు చెప్పపట్టకుండా ఏమీ చెయ్యకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండే అజీజ్ భాయ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉండగా ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో సిఇఓగా ఉండగా ఏమి ఒక గైడెన్స్ లేకుండా నెల్లూరులో ఉండే ముస్లింలకి చూపించకుండా, అరే మనం ఈడ ఏం కడుతున్నావు, ఈడ ఏం చేయబోతున్నావు, మసీదు కడుతున్నావా, లేడీస్కి హాస్టల్స్ కడుతున్నావా, ఈ 13 ఎకరాల్లో లేకపోతే ఏం చేస్తున్నావు అని ఏమీ గైడెన్స్ లేకుండా, ఒక ప్రీ ప్లాన్ లేకుండా ఈరోజు డైరెక్ట్ పొక్లైన్ మిషన్ తీసుకొని వచ్చి తవ్వడాలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడకు సమంజసం? అదే కాకుండా సొకోరా బేగం అనే ఈమె 2007లో ఈమె ఒక ముతవల్లిషిప్ లో ఉండి జామియా మసీద్కి ఈ ల్యాండ్ అమ్మిన సంగతి కరెక్టా కాదా? ఆయన ఎవరో ఆర్విఎస్ చౌదరి అంట. ముస్లింల సంబంధించి 100 కోట్ల రూపాయలు స్థలం ఆమె 2007లో, అది ప్రూఫ్ తో ఉన్నాయి మా దగ్గర. ప్రూఫ్ లేకుండా మనం ఎవరు మాట్లాడట్లేదు, ఇక్కడ ప్రూఫ్ తో ఉంది. ఈ రోజు మీరు క్లీన్ చేస్తున్నారు కదా అజీజ్ భాయ్, మీరు క్లీన్ చేస్తున్నారు కదా, ఒక ప్రీ ప్లాన్ చేయండి. అసోసియేట్స్ ఉన్నాయి, మైనారిటీ ముస్లిమ్స్ కి ఒక ఇది ఉంది, వాళ్ళ మన కమిటీస్ ఉన్నాయి, అందరు ఉన్నారు. పలానా ఇది చేద్దాం అని చెప్పండి. మీరు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోని ఒకటి సిఇఓగా పెట్టుకొని ఇక్కడ ఉండే ఇన్స్పెక్టర్ తో కలిసి ఆ సొకరా బేగంతో కలిసి ఏం చేయబోతారు? ఇది ఏం చేయబోతారు? ముస్లిం స్థలాల్ని 8 ఎకరాలు, అది కూడా డిమార్ట్ వెనకాల ఉన్నాయి చూడండి. ఇంకోటి హోండా షోరూమ్ది కూడా ఉంది. ఇవన్నీ మనం మాట్లాడదలుచుకోలే, అన్ని తీసున్నాం. దీని గురించి మీరు కానీ క్లియర్ గా మాట్లాడి చెప్తే దానికి మంచిది. ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తున్నారో లేదా 3 ఎకరాలు మీరు పెట్టుకొని 10 ఎకరాలు ప్రజలకు ఇస్తారో, లేదా 4 ఎకరాలు మీరు పెట్టుకొని ప్రజలకు ఇస్తారో, లేదా మొత్తం మీరే తీసుకుంటారో, ఎల్లయ్య పుల్లయ్య చౌదరి గారికి ఇస్తారో, లేకపోతే మా నవాబులు మాకు ఇస్తారో,
ఎవరికి ఇస్తారో మీరు క్లీన్ గా చెప్పండి అబ్బా. క్లీన్ గా చెప్పుకోకుండా అజీజ్ భాయ్ మీరు పీవీటీ లిమిటెడ్, పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యక్తుల్ని పెట్టుకొని మీరు చేస్తా ఉండరు. ఎవరు ఇల్లు ఏంది? ఈ పీవీటీ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఎవరు ఇల్లు? పినావట్ అంటే దోచుకోవడం. పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని పెట్టుకొని ఇట చేయడం మంచి పద్ధతి కాదు. మీరు వ్యక్తిగతంగా పిలవండి, మేము పార్టీలు పక్కన పెడదాం, అభివృద్ధి చేస్తాం అంటే మేము అందరూ తోడుంటాం. లేకపోతే జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మస్తాన్ భాయ్ నగర అధ్యక్షుడు ఉన్నారు, మా వార్డ్ ఇన్ఛార్జ్లు సందాని భాయ్ ఉన్నారు, ఎక్స్ వక్ బోర్డ్ ఉన్నారు, అలీం భాయ్ ఉన్నారు, అందరు ఉన్నారు ఈడ. మేము గాని ఉద్యమం ఎత్తుతే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఉంటదనేది, ఆ విధంగా నడుస్తుంది. వద్దు, అభివృద్ధి చేస్తున్నారంటే మీరు 3Dలో మాకు చూపించండి, లేకుంటే మేము చేయాల్సింది మనం చేసుకుని పోతా ఉంటాం. అస్సలాముఅలైకుం, నమస్తే. నా పేరు షేక్ సిద్దిక్, ఓసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. మా చిన్న బజార్లో, నెల్లూరు చిన్న బజార్లో జుమ్మా మస్జిద్ అని ఉంది. చాలా పాతకాలం రాజు కాలం మస్జిద్ అది. దాని బతుకు తీరు కోసము, అంటే కరెంట్ బిల్ కానీ మౌజాన్కి ఇమాంకి డబ్బుల కోసం అని 13.5 ఎకరా ఇక్కడ స్థలం ఇచ్చున్నారు మసీదుకి. ఈ మధ్య ఏమైందంటే, ఇంత ముందు కూడా ఏరే వాళ్ళు ఆక్యుపై చేస్తాను పోతే జెండా విధించి కోటి మెట్ట మొత్తం జిల్లా నుంచి ముస్లిమ్స్ వచ్చి ఇక్కడ ఆపారు, ఎవరు తినకుండా. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వారం నుంచి ఇక్కడ క్లీన్ చేపించి రబ్బీస్ తోలిస్తున్నారు. ఎవరు తోలిస్తున్నారు ఏంది అంటే వేరే విధంగా చెప్తున్నారు. కొంతమంది వచ్చి ఒక పెద్ద రిలయన్స్ వాళ్ళకి పెద్ద అపార్ట్మెంట్లు కట్టేదానికి ఇచ్చేస్తున్నారు, అంటే మాల్ అటువంటి కట్టేదానికి ఇస్తున్నారు. కొంతమంది డిమార్ట్ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి రకరకాలుగా పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎందుకంటే ప్రెస్ మీట్ పెడుతుండేది, స్టేట్ చైర్మన్ అజీజ్ భాయ్ నెల్లూరు ఉంటారు, ఆయన చేపిస్తున్నారని కొంతమంది అంటున్నారు. కానీ ఏదైనా సరే క్లారిటీ కావాలా. ఇక్కడ చాలా అవసరం ఏమైందంటే మనకి ఖబర్స్థాన్ కావాలా, ఒక మసీదు కావాలా. అట్ట లేకుండా మేము పెద్ద కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఎవరు అబ్బా సొత్తు కాదు, ఇది మసీద్ స్థలం, ఇది అందరు ముస్లిమ్స్ హక్కు ఉంటుంది. ఒక్బోట్ అంటే ఎవరికి పర్సనల్ కాదు, మసీద్ అంటే ఒక్కరికి పర్సనల్ కాదు. కమిటీ ఉన్నా లేకపోయినా ప్రతి ముస్లిము ఆ మసీదులో పోయి నమాజ్ చదువుతారు. అటువంటి మసీద్ స్థలాన్ని ఎవరైనా మింగేస్తారంటే ఇక్కడ ఎవరు గమ్ముగుండ్రు. ఎవరిదాకానే వెళ్తాం, అవసరం పడితే హైకోర్టుకి వెళ్తాము, ఆపుతాము, ఇంకా అవసరం పడితే సుప్రీం కోర్టు కానీ వెళ్ళి ఆపుతాము. ఇది మంచి పద్ధతి కాదు. కొత్త కమిటీ మన అజీజ్ భాయ్ వేసింది, కానీ మాకు డౌట్ ఉంది, అజీజ్ భాయ్ ఇట్లాంటి పని చేయరు, ఏదో ఒక తప్పు చేసినట్టు ఉన్నారు అజీజ్ భాయ్. ఈ కమిటీ ఎలా ఉందంటే ఒక్కసారైనా మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుతారు ఇల్లు. ఫజర్ నమాజ్కి ఒక్కడైనా వస్తాడా? అసలు కమిటీ అంటే ఏంది? మసీద్లో 5 పూట కాదు, 3 పూట కాదు, 4 పూట కాదు, వెళ్ళాలా నమాజ్కి? ఒక్కడైనా పోతాడా? ఒక్కడు కూడా పోడు. అట్లాంటి వాళ్ళు కమిటీ చేశారు. ఓకే, అది వదిలేండి. ఇంకొకటి, గూగుల్లో కొడితే గూగుల్లో CEO ఆయన ఎన్ని క్లాస్ చదువుకున్నారో ఒకసారి చూడండి. నేను కాదు చెప్పడం, ఇది గూగుల్లో కొడితే చాలు 12 క్లాస్ చదువుకున్నారు ఈయన. ఈయనకి కూడా వక్ బోర్డు CEO ఈయన. ఏం చేస్తున్నారు అజీజ్ భాయ్? మాకు అర్థం కావట్లేదు. అట్లాంటి ఏదంటే ఈ స్థలం మొత్తం లీజుకి ఇచ్చేస్తే ఎలా ఊరుకుంటాం మేము? చాలా తప్పు చేస్తున్నారు అజీజ్ భాయ్. అదే మన తరపున ఏంటంటే ఒక డిమాండ్ చేస్తున్నాం. చాలా పేదోళ్ళు ఉన్నారు మన ఏరియాలో కాదు, ప్రతి ముస్లింలో చాలా మంది ఉన్నారు. ఇదే భూమి ఒక్కొక్క కుటుంబానికి 9 అంకణాలు ఇచ్చి వాళ్ళ దగ్గర 2000 3000 ఒక్కొక్కటికి కడితే చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఇవ్వండి. అది ఇవ్వకుండా ఈ మొత్తం భూమి ఏంటంటే నేను లీజుకి ఇచ్చేస్తున్నా అంటే ఈ రోజు ఉంటుంది మీ ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత మన ప్రభుత్వం వస్తుంది కదా, అప్పుడు లెక్క మొత్తం మేము చూస్తాం. కానీ మాత్రం దీని గురించి మాత్రం మేము ఖండిస్తున్నాం. ఈ
ఈ భూమి ప్రజలకి పంచండి కావాలంటే చాలా మంది ఉన్నారు. 9 అంకణాలైనా 10 అంకణాలైనా ఇవ్వండి, అందరికి పంచండి. వాళ్ళు ఏంటంటే లోన్కి వాళ్ళకి ఇవ్వండి, కావాలంటే లోన్ వాళ్ళు కడతారు. దాని తర్వాత ఒక్కటికి 2,000 3,000 వాళ్ళు కడతారు, వాళ్ళు మాత్రం జీవిస్తారు. అట్లాంటి వాళ్ళు ఇవ్వకుండా నేను లీజుకి ఇచ్చేస్తాను, అది కూడా మాకు డౌట్. అంటే ప్రజలో ఒక పుకారా ఉంది. మీరు ఏదో ఒక రేపైనా ఎల్లుండి అయినా వచ్చి మాకు సమాధానం ఇవ్వాలా. మీరు సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ పని జరుగుతుంది, వీళ్ళకి మాత్రం మేము ఆపుతాం ఖచ్చితంగా. ఇప్పుడు మాత్రం మేము డీసెంట్గా చెప్తున్నాం, ఇంకోసారి డీసెంట్గా చెప్పము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.